సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాలి గారు రోతం మాట్లాడదాం. కృష్ణాలి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న సురేంద్ర నాయర్ గారికి అదేవిధంగా శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం. డిఎస్సి మీద డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినాయి అనేది వైసీపీ బలంగా తీసుకెళ్తున్న నినాదం. ప్రతి నియోజకవర్గంలో వారి పార్టీ ఇన్ఛార్జీలు వారి సమక్షంలో వేలాది మంది మరి వారి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేస్తున్నారా, సామాన్య ప్రజల లేకపోతే విద్యార్థి సంఘాల అనేది పక్కన పెడితే మొత్తానికైతే ప్రజలైతే వస్తున్నారు. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజున డిఎస్సిలో అక్రమాలు జరిగాయనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. డిఎస్సిలో అక్రమాలు జరిగితే వాళ్ళు అడుగుతున్నది ఏంటి? దీని మీద సిబిఐ దర్యాప్తు జరపండి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలు తేల్చండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి వాస్తవాలు తేల్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఏమన్నా ఇప్పుడు సిబిఐతో దర్యాప్తు జరిపిస్తారా, లేకపోతే సిఐడితో దర్యాప్తు జరిపిస్తారా, లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపిస్తారా? దర్యాప్తు జరిపించండి. దర్యాప్తు జరిపించి వాస్తవాలు ఏంటి అనేది నిష్పక్షపాతంగా మేము నిర్వహించాము, ఏ విధమైన అవకతవకలు జరగలేవు అని ఆ దర్యాప్తు సంస్థ ప్రకటించమనండి. రెండోది ఏమడుగుతున్నారు? నారా లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి. మరి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు డిఎస్సి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. మరి దానికి నారా లోకేష్ ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా? ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ఏమడుగుతున్నాడు? ఆయన సమాధానం అడిగితే సవాల్ విసురుతున్నాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి వస్తాడా, రమ్మనండి, నేను చర్చకి సిద్ధమని. నువ్వు చర్చించమని నిన్నెవడు అడిగాడు? నువ్వు చెయ్యాల్సిందేంటి? మీ ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చాయి, డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాల మీద అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటప్పుడు సమాధానం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా అధికారులందరూ వీళ్ళు సమాధానం చెప్పారు ఎక్కడా లేనటువంటి, ప్రపంచంలో లేనటువంటి విధంగా అని చెప్పి నాకు సురేంద్ర నాయుడు గారు చెప్తున్నారు. వాళ్ళ ఉద్యోగ నిర్వహణ భాగం అది, కార్యనిర్వాహక వ్యవస్థ అది. వాళ్ళు సమాధానం చెప్పారు. సమాధానం చెప్తే సమాధానాల్లో మొత్తం పరిష్కారం ఏం దొరకలేదు. ఏవైతే ఆరోపణలునే ఆరోపణలన్నిటికీ సమాధానాలు ఏమి దొరకలే. ఉద్యోగులు అధికారులు వచ్చి చెప్తే ఇంకా అనుమానాలు కొన్ని పెరిగాయి. ఈ నిమిషం దీంతో ఒక 36,000 గ్రీవెన్సెస్ పెండింగ్ లో ఉన్నాయి డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో. నాకు తెలిసి 36,000. ఎస్, మాకు మా ర్యాంక్ వచ్చినా కానీ ఉద్యోగం ఇవ్వలేదు, ఇలాంటి ఎన్ని గ్రీవెన్సెస్ పెట్టుకున్నాయి 36,000 ఉన్నాయి. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? మీరు రమ్మనండి, ఒకళ్ళకొకళ్ళకి సమాధానం చెప్తాం, ఎవరైతే వాళ్ళని రమ్మనండి అనుమానం ఉంటే. ఎంతమందికి చెప్తారు మీరు అలాగా? మీరు వాళ్ళకి కాదు చెప్పాల్సింది, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము డిఎస్సి వేసాము, డిఎస్సి నియామకాలు చేసాము అని చెప్తున్నారు. ఎవరు కాదన్నారు? మీరు ఆల్రెడీ నియామకాలు చేశారు, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంటే వాళ్ళకు పోటాపోటీగా డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు అయినటువంటి వాళ్ళని ఈ రోజున ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళందరినీ పోటాపోటీగా మీరు వెళ్ళి నిరసన తెలియజేయండి అని ప్రభుత్వం చెప్తే చేకేం చేస్తారు వాళ్ళు? పాపం వాళ్ళు నిరసన చేయడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఎవరైనా ఉద్యోగాల్లో తీసేయమని ఎవరైనా చెప్పారా? ఉద్యోగాలు వాళ్ళు ఎవరైనా తీసేస్తున్నారా? ఎవరు తీసేయట్లేదు. ఎందుకు పోతే? ఒకవేళ ఉద్యోగం పోతే ఎప్పుడు పోయింది? నియామకాల్లో అక్రమాలు జరిగాయని తేలితే, ఈ నియామకాలు రద్దు అయితే అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. అప్పటి వరకు ఆల్రెడీ వాళ్ళకి నియామకం ఉంది, వాళ్ళు ఉద్యోగస్తులే. వాళ్ళు వచ్చి నిరసనలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ ఒత్తిడి మేరకు చేయిస్తున్నటువంటి అంశం. రెండో అంశం ఏమంటున్నారు సురేంద్ర నాయుడు గారు కానీ వీళ్ళందరూ కానీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం